వెల్కమ్ టు టైమ్ 24x7. మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అన్నపూర్ణ క్యాంటీన్స్ నాన్ని ఇందిరమ్మ క్యాంటీన్స్ గా మార్చడం జరిగింది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసి నుండి గవర్నమెంట్ మరి 10 రూపాయలకి భోజనం పెట్టి అన్నపూర్ణ క్యాంటీన్స్ అన్నిటిని ఇందిరమ్మ క్యాంటీన్స్ గా మార్చడం జరిగింది. ఇటు ఉన్నటువంటి ఫుడ్ ని మరి దాని ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకుందాం. ఫ్రీగా నిల్చొని ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు నిల్చొని గిడంగా తినడం జరుగుతుంది. ఇంకా మనకు నిల్చొని తినడమే కాకుండా ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే తాగునీరు, తాగే వాటర్ గిడంగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డస్ట్బిన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 5 రూపీస్ కే ఇంత మంచి భోజనం ప్రొవైడ్ చేయడం చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంది. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఫుడ్. మరి ఇక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఎలా ఉందో, టేస్ట్ అసలు ఓకేనా, ఈ 5 రూపీస్ కి వర్తీయేనా ఈ ఫుడ్, వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? బాగుందా ఫుడ్? బాగుందా? ఏమనిపిస్తుంది 5 రూపాయల భోజనం? అంటే 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు కదా, బయట హోటల్స్ లో 30-35 పెట్టి తింటారు కదా, ఏమనిపిస్తుంది? టేస్ట్ బాగుందా? ఇక్కడ తాగడానికి అదే కడుకోవడానికి మంచిగా అనిపిస్తుంది. మీరు ఇంత ముందుకు వచ్చారా ఇక్కడికి? లేదమ్మా, ఫస్ట్ మామూలుగా ఇంటికి వెళ్ళి తింటాం. మేము ఆటో నడతా, ఇంటికి వెళ్ళి తింటాం మామూలుగా. టేస్ట్ అయితే ఓకే అంటారు. నమస్తే మేడం, ఎక్కడి నుంచి వచ్చారండి? నేను ఇక్కడనే ఖైరతాబాద్లోనే ఉంటాను. ఇంత ముందు తిన్నారా ఈ ఫుడ్? డైలీ ఇక్కడనే తింటాను. టేస్ట్ బాగుంటది, మంచిగా ఉంటది. డైలీ ఇక్కడనే వచ్చి తింటాను నేను. 5 రూపీస్ ఓకేనా మరి ఫుడ్? బయట 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఉంటుంది. 5 రూపీస్ అంటే ఓకే. గవర్నమెంట్ మరి మంచి పనే చేసింది అంటారా 5 రూపాయలకి? చాలా మంచి పని చేస్తుంది. మరి ఇలాంటి క్యాంటీన్స్ ఇంకా పెంచాలి అంటారా, లేదంటే ఇక్కడికే పెంచాలే మేడం? లేని వాళ్ళు ఎడ తింటారు? 80 రూపాయలు 70 రూపాయలు పెట్టుకొని 5 రూపీస్ అంటే బాగుంటుంది. మంచిగా రీజనబుల్, మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంది. లేని వాళ్ళకు చాలా, లేని వాళ్ళకి కాదు, ఉన్న వాళ్ళు బైక్ల పైన వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి తింటారు. ఇక్కడ పక్కనే 80 రూపీస్ ఉంది, అక్కడ తినొచ్చు కదా, కాదని ఇక్కడ తింటారు. ఎందుకంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మరి రోజు ఒకటే వంటకం పెడతారా, లేదంటే వెరైటీ వెరైటీ పెడతారు? రోజు వెరైటీ పెడతారు. ఏమేమి పెడతారు రోజు? ఇవాళైతే పప్పు, మునక్కాయ పప్పు, కందిపప్పు పెడతారు. వేరేది ఏదన్నా చిక్కుడుకాయ అట్లా పెడతారు. బెండకాయ, దొండకాయ పెడతారు. డైలీ ఒక్కొక్క వెరైటీ పెడతారు. ఇప్పుడు ఫుడ్ అయితే ఓకే అంటారు మీరు? ఇది ఫస్ట్ టైం మీరు తినడం? ఫస్ట్ టైం. అంటే ఇంతకుముందు తిన్నాం. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి చాలా సార్లు. అంటే ఇక్కడ ఈ క్యాంటీన్ ఉందన్నట్టు ఎట్లా తెలుసు? మాకు హైదరాబాద్లో ఉంటాం కదా. ఫుడ్ అంటే రోజు ఒకటే పెడతారా, లేదంటే వెరైటీ పెడతాం. వెరైటీ పెడతాం. ఇప్పుడు ఫుడ్ ఓకేనా మరి 5 రూపీస్ కి? ఓకే. ఇంకా ఈ రేట్ పెంచాలంటారా, లేదంటే ఇక్కడికి ఇంకా క్యాంటీన్స్ పెంచితే బాగుంటది అంటారా? పెంచితే బాగుంటుంది మేడం. ఇంకా ఎందుకంటే చాలా మందికి ఇబ్బంది అవుతుంది, క్యూ లైన్ లో నిలబడడం. పెంచితే దగ్గర పెంచితే కొంచెం. బ్రేక్ఫాస్ట్ ఏమన్నా చేసిరా మరి మీరు ఇక్కడ? చేయలేదు. టేస్ట్ బాగుందా ఇప్పుడు? ఎక్కడి నుంచి వచ్చారండి? ఫుడ్ బాగుందా? మీరు ఇంత ముందుకు వచ్చారా, ఇదే ఫస్ట్ టైమా? వచ్చాను. ఎన్నిసార్లు వచ్చినారు? అంటే ఇక్కడ క్యాంటీన్ ఉందన్నట్టు ఎట్లా తెలుసు మీకు? మాకు ఒకటి చెప్పిండ్రు, అలాగే వచ్చేసాం. ఇది 5 రూపీస్ కి వర్తి అంటారా, లేదంటే లేదు 5 రూపీస్ ఎక్కువని అని అంటారా? ఈ టేస్ట్ ఓకేనా మరి? ఓకే. రోజు ఒకటే రకమైన ఫుడ్ పెడతారా, వెరైటీ పెడతారు? 5 రూపాయలకైతే ఇది ఓకే అని అంటారు. మరి ఇలాంటి క్యాంటీన్స్ ఇంకా మరిన్ని పెంచితే బాగుంటుందా, ఇదే వేస్ట్ అని అంటారా? పెంచితే బాగుంటుంది. దీని వల్ల యూజ్ ఉందని అంటారు. పబ్లిక్ మాటల్లో తెలుసుకున్నట్టయితే టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. మరి ఇది 5 రూపీస్ కి వర్తి అని అంటున్నారు. ఇక్కడ ఎక్కడెక్కడో డ్రైవర్స్ గానీ, వాళ్ళ హోటల్లో పనిచేసినటువంటి వాళ్ళు గానీ అందరూ ఇక్కడికి వచ్చి భోజనం చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ 5 రూపీసే ఎందుకు పే చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకుంటాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ 5 రూపీస్ ఫుడ్ ఉంది అన్నట్టు ఎట్లా తెలుసు మీకు? ఇట్లా వస్తుంటే చూసాను, చూసి ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేద్దాం అనేసి వచ్చాను. ఇంత ముందుకు ఎప్పుడు ట్రై చేయలేదు, టేస్ట్ ఎలా ఉందో అని వచ్చారు. ఇంతకు ముందు అంటే కేసీఆర్ పెట్టారు, ఇప్పుడు ఇందిరమ్మది ఎలా ఉందో చూద్దాం అనేసి వచ్చాను.
అంటే మీరు ఇక్కడ ఇందిరమ్మ ఉంది అని అయితే తెలీదు మీకు. తెలియదు, నేను ఇట్లా వెళ్తుంటే కనిపించేది చూసాను అంతే. కనిపించిన తర్వాత చూసి వచ్చారు అంతే, మీరు ఒకరి చెప్తే రాలేదు. రాలేదు, నేను జస్ట్ వెళ్తుంటే చూసాను అంతే. నమస్తే అంకుల్, నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు అంకుల్? అంబర్పేట అండి. అమ్మూర్పేట నుండి. ఇక్కడ ఫుడ్ కోసమే వచ్చారా లేదంటే ఏదైనా పని పైన వచ్చారా? ఇక్కడ అంటే రెగ్యులర్ గా తింటారా మీరు లేదంటే ఇదే first ఈ రోజే వచ్చాను. ఈ రోజు ఎందుకు వచ్చారు? ఇక్కడ రెగ్యులర్ క్యాంటీన్ పడుతుంది అని చెప్పారు, ఇందిరమ్మ క్యాంటీన్ పడుతుంది, 5 రూపీస్ అని చెప్పారు, దాని గురించి వచ్చాను. 5 రూపీస్ అనగానే ఇక్కడికి వచ్చారు. బాగుంటుందని. బయట మరి 30 రూపాయలు 35 రూపాయలు పెడతారు కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడ 5 రూపాయలకి ఎందుకు వచ్చారు? తక్కువ అవుతుంది కదా డబ్బులు. అయి మరి ఈ గవర్నమెంట్ అనేది 5 రూపాయలకు పెట్టి మంచి పనే చేసిందంటారా? మంచి పని చేసిందండి, పేదవాళ్ళకు చాలా మంచి పని చేసిందండి. ఎందుకంటే వర్క్ చేసుకునే వాళ్ళకు 5 రూపీస్ అంటే మామూలుగా అనిపిస్తుంది, అట్లా బాగుందండి. అంటే ఈ ఫుడ్ ఎప్పుడైతే తినలే, టేస్ట్ ఎలా ఉందో చూద్దామని వచ్చినారు. ఓకే, ఇక్కడ సర్వింగ్ చేస్తున్నటువంటి వారితో కూడా మాట్లాడి మరి ఇక్కడ 5 రూపీస్ ఎలా పే చేస్తారు, ఇంకా ఫుడ్ వాళ్ళు ఎక్కడ నుండి తీసుకొస్తారు, ఈ 30 రూపీస్ 35 రూపీస్ పెట్టాల్సిన ఫుడ్ కి 5 రూపీస్ కి ఎందుకు పెడుతున్నారు గిడంగా, 5 రూపీస్ గిడ ఎందుకు పెడుతున్నారు గిడంగా, మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అయితే మరి ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేసే రూమ్ గిడంగా ఉన్నది. ఇక్కడ ఫుడ్డే కాకుండా ఇస్తరాకులు గిడంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు క్యారీ చేసే బ్రేక్ఫాస్ట్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ వాటర్ ప్యాకెట్స్, ఇంకా ఆలు కర్రీ, పప్పు, రైస్ గిడంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా వీళ్ళు ఓన్లీ 5 రూపీస్ మాత్రమే రైస్ పెట్టేస్తున్నారు. ఇక్కడ వీళ్ళతో గిడంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అంకుల్. నమస్తే. ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు అంకుల్ ఇట్లా ఫ్రీ ఫుడ్ 5 రూపీస్ కి? ఇది 10 years అయిపోయింది మేడం. ఇందిరమ్మ క్యాంటీన్ ఓపెన్ అయ్యి టిఫిన్స్ తోని 29th ఓపెన్ అయింది. అంటే ఇక్కడే ఎందుకు పెట్టారు, మరి వేరే ప్లేస్ లో పెట్టొచ్చు కదా, ఇది ఏ హాస్పిటల్స్ దగ్గరనో అక్కడ ఆల్రెడీ ఉంది మేడం, హాస్పిటల్ ఉన్నాకనే మళ్ళీ ఇప్పుడు అందరి కోసం అని ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశారు. మరి మీకు ఈ 5 రూపీస్ వల్ల ఏమొస్తుంది అంకుల్, మీకు ఏమైనా వస్తుందా? ఇది గవర్నమెంట్ మన రేరామారకృష్ణ ఫౌండేషన్ కదా మేడం, వాళ్ళిద్దరు కలిసి సంస్థ నడిపిస్తుంది. బ్రేక్ఫాస్టింగ్ టైమింగ్స్ ఏంటి అంకుల్ మరి? 7:30కి వస్తుంది మేడం. ఇది ఇక్కడ ఈ ప్లేస్ లో స్టార్ట్ అయ్యి ఎన్ని రోజుల నుండి? ఇది 29కి స్టార్ట్ అయింది మేడం, September 29. పబ్లిక్ రోజు మాక్సిమం ఎంత మంది వస్తుంటారు అంకుల్? బ్రేక్ఫాస్ట్ కి 300 మెంబర్స్ తింటారు మేడం, లంచ్ 300 మెంబర్స్ దగ్గర తింటారు. ఇప్పుడు ఆ పబ్లిసిటీ అయింది కదా, దానివల్ల చాలా మంది క్రౌడ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 5 రూపీస్ లేని పేదలు గిడంగా వస్తూ ఉంటారు కదా, ఫ్రీ భోజనం అనుకుని, మరి పెడుతుంటారా వాళ్ళకి? పెట్టేస్తాం కదా మేడం, 5 రూపాయలకి ఏముంది, ఇక లేని వాళ్ళు వస్తారు, బెగ్గర్స్ వస్తారు, బెగ్గర్స్ ఇవాళ కాదనం కదా మేడం. 5 రూపీస్ కి రోజు ఏమేమి వెరైటీస్ పెడుతుంటారు? బ్రేక్ఫాస్ట్ ఏమేమి పెడతారు? ఒక ఐటమ్ వస్తుంది మేడం. అంటే ఏమేమి పెడుతుంటారు? ఇది పొంగల్ వచ్చింది మేడం, ఒక రోజు ఇడ్లీ వస్తుంది, ఒక రోజు పూరి వస్తుంది, అట్లా డైలీ ఒక్కొక్క చేంజ్ అవుతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ ఏం పెడుతుంటారు అంకుల్ మరి? లంచ్ రైస్, పప్పు, కర్రీ. ఎవ్రీ డే రెగ్యులర్ గా పప్పు కర్రీ రెండేనా? అంటే వెజిటేబుల్స్ ఒకటే వెజిటేబుల్ పెడతారా? అంటే చేంజ్ అవుతుంటారు కర్రీ. వెజిటేబుల్స్ ఏమేమి పెడుతుంటారు? ఇప్పుడు దోసకాయ వచ్చింది, మన ఆలుగడ్డ వస్తుంది, అట్లా చేంజ్ అవుతుంటది. ఇక్కడ రోజు ఒకటే ఐటమ్ పెట్టకుండా రోజు వెరైటీ వెరైటీ ఐటమ్ గిడంగా పెట్టడం జరుగుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చూసుకున్నట్టయితే రోజు రెగ్యులర్ గా మండే టు సాటర్డే మాత్రమే ఇది ఓపెన్ ఉంటుంది. మండే టు సాటర్డేలో రెగ్యులర్ గా రిపీట్ కాకుండా మళ్ళీ రోజు ఒకటి అంటూ పొంగల్ రైస్ అంటూ పూరి బోండా వడ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇదంతా మంచి ఫుడ్, చాలా హెల్దీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గవర్నమెంట్ గిడంగా ఇదొక మంచి పని చేసిందని మనం ప్రజల మాటల్లో తెలుసుకున్నాము. ఇక్కడ ఇంకా లంచ్ గిడంగా ఓన్లీ పప్పే కాకుండా ఎవ్రీ డే లంచ్ గిడంగా డిఫరెంట్ టైప్స్ వెజిటేబుల్స్ గిడంగా పెట్టడం జరుగుతుంది. పప్పు మాత్రం రెగ్యులర్ గా పెడతారట. ఇక్కడ ఇంకా చాలా హెల్దీగా మంచిగా తిని మంచిగా ఉండొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే హాస్పిటల్స్ చాలా మంది హాస్పిటల్లో పేదవాళ్ళు గిడంగా పైసలు లేక కొందరు స్కిప్ చేస్తూ ఉంటారు ఫుడ్ గిడంగా. చూసుకున్నట్లయితే వాళ్ళు లంచ్ తినకుండా వాళ్ళు ఎన్నో పొద్దంతా కష్టపడుతూ మధ్యాహ్నం తినకుండా ఒకటే పూట తిని అట్లా ఉండుంటారు. సో ఇక్కడ అలాంటి వాళ్ళ గిడంగా 5 రూపాయల భోజనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఫుడ్ గిడంగా చాలా
క్వాలిటీగా క్వాంటిటీ గిడంగా మంచిగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అంతా ఎక్కడెక్కడో ఇక్కడ ఒకటే ప్లేస్ పీపుల్స్ కాకుండా డిఫరెంట్ ప్లేసెస్ నుండి గిడంగా రావడం జరుగుతుంది. ఓన్లీ పేదవాళ్ళే కాకుండా జాబులు చేసే వాళ్ళు కానీ వాళ్ళు ఒక మంచి వర్క్ చేసే వాళ్ళు గిడంగా ఇక్కడ వచ్చి తినడం జరుగుతుంది. ఇక్కడ చాలా బాగుంది ఫుడ్. ఇక్కడ టైమ్స్ చూసుకున్నట్టయితే బ్రేక్ఫాస్ట్ టైం 7 to 9:30 AM, మరి లంచ్ టైం చూసుకున్నట్టయితే 12 to 2:30 AM. సో ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ క్యాంటీన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది వేస్ట్ గా అయితే ఏం పెట్టలేదు. సో మరిన్ని క్యాంటీన్స్ పెట్టాలంటూ ప్రజలు ఎన్నో చెప్తున్నారు. సో చూస్తూనే ఉండండి Time 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.